పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ యొక్క కార్యక్రమానికి శుభం తెలుపుతున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు వర్తమానం వినడానికి ముందు మనందరం కూడా ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. సర్వోన్నతుడా, మిక్కిలి కృపా కనికరం కలిగిన మా తండ్రి, నిత్యుడగు దేవానికి స్తోత్రం నాయన. ఈ యొక్క సమయంలో మీరు మాతో మాట్లాడబోచున్నటువంటి మాట సూటిగా స్పష్టంగా మా జీవితాలకు అవసరమైనటువంటి వాక్కును మీరు మాతో మాట్లాడమని అయ్యా, సూటిగా మీరు మాతో మాట్లాడండి. మా జీవితాల్లో మేము సరి చేసుకోవాల్సినది, మమ్మల్ని ఇంకా బలపరిచినది నా తండ్రి మీ యొక్క మాట మమ్మల్ని నా తండ్రి సరి చేయనట్లు సహాయం చేయమని, వినువారు మాత్రం కాకున్నట్లు నా తండ్రి విని దాని ప్రకారం జీవించే జీవితం మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు. ఇంతాక మనం ప్రార్థించిన మేరకు సమయంలో దేవుని వాక్యముని ధ్యానించుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహామును మనం గమనించినట్లయితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహామును గురించినటువంటి దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని మనం చూసినట్లయితే, అబ్రహాము దేవుని విషయంలో, మన తండ్రి అయినటువంటి దేవుని విషయంలో అబ్రహాము చూపినటువంటి విధేయత, మాటకు లోబడడం చేత అబ్రహాము దేవుని విషయంలో అబ్రహామును గురించి దేవుడు మాట్లాడినటువంటి మాట మనం చూసినట్లయితే, నా స్నేహితుడు అన్న మాటను మనం చూస్తుంటున్నాం. దేవుడు నా స్నేహితుడు. అబ్రహాం, యు ఆర్ మై ఫ్రెండ్, నీవు నా స్నేహితుడు అన్నాడు. స్నేహితుడిగా పిలిచినట్లుగా మనం చూస్తుంటున్నాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నా స్నేహితుడైన అబ్రహాము అన్న మాటను మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక మనుషుణ్ణి నా స్నేహితుడు అని చెప్పుకోవడంత స్థితి మరి ఎలా జరిగింది? దేవునికి ఎలా స్నేహితుడు కాబడ్డాడు? అబ్రహాము దేవునికి స్నేహితుడు ఎలా కాబడ్డాడండి? మనం ఈ విషయాలు మనము గమనించినప్పుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యాకోబు రాసిన పత్రికలో కూడా 2వ అధ్యాయం 23వ వచనంలో, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. దేవునికి స్నేహితుడని అబ్రహాముకు పేరు కలిగిందట. హల్లెలూయా. ఎందుకు దేవునికి స్నేహితుడు అయ్యాడు అంటే, ప్రతి విషయంలో కూడా దేవుని మాటకు లోబడినట్లుగా చూస్తుంటున్నాం. అబ్రహాము ఒక విగ్రహారాధికుడు. అబ్రహాము అబ్రాముగా ఉన్నటువంటి వాడంటున్నాడు. తన తండ్రి మరి దగ్గర విగ్రహములను అమ్ముకున్నటువంటి వాడిగా ఉంటున్నటువంటి వాడంటున్నాడు. కానీ అబ్రహాము దేవుడెవరో తెలియదు. నిజమైనటువంటి దేవుడు ఆయనే యేసుక్రీస్తు ప్రభు అని ఆయనకు తెలియదు. మరి ఈ సమయంలో అబ్రహాము దేవుని మాటకు ఎలా విధేయత చూపించాడు? 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, అక్కడ అబ్రహామును పిలిచినట్లుగా మనం చూస్తుంటున్నాం. నేను చూపించు దేశమునకు నువ్వు వెళ్ళుము అన్నాడు. అబ్రహాము దేవుని మాటకు లోబడి, మాట వినిన వెంటనే విధేయుడై, అక్కడ ఎలా ఉంది, ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏమిటి స్థితిగతులు అని ఏమీ కూడా ఆలోచన చేయలేదు. మరి ఏమి కూడా
ఆ దేవుణ్ణి ప్రశ్నించలేదు. విధేయుడై తనతో కూడా తన భార్య మరి లోతు కూడా వారి వెంట వెళ్ళినట్లుగా చూస్తుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపుట ద్వారా, అబ్రహాము దేవుని మాటకు లోబడుట ద్వారా, దేవుని నమ్ముట ద్వారా అది అతనికి నీతిగా ఎంచబడినది. ఈరోజు నీతిమంతులుగా పిలువబడడం, మనము ఎవరు కూడా నీతిమంతుడు లేడు, దేవుని మాటకు లోబడేటువంటి వారు లేరు. నిజంగా మనం రోమీలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. మరి ఈరోజు అబ్రహాము నీతిమంతుడు మరి ఎలా ఎంచబడ్డాడు అంటే మాటకు లోబడటం. ఈరోజు మనము నీతిమంతులుగా ఎలా తీర్చబడుతున్నాము అంటే మనం గమనించవలసినటువంటిది ఏంటంటే, మనకు తెలిసినటువంటి బాగా తెలిసినటువంటి బైబిల్ గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో చూసినప్పుడు ఒకరోజు దేవాలయంలోనికి యేసుక్రీస్తు ప్రభు ఉన్నటువంటి సమయంలో ఆయన ఒక ఉపమానం చెప్తూ మనం గమనించినట్లయితే, పాపి అయినటువంటి అంటే సుంకరి రావడం చూస్తున్నాం. పరిసేయుడు దేవాలయంలోనికి వచ్చి ప్రార్థించడం చూస్తున్నాం. సుంకరి చేసినటువంటి ప్రార్థన, ప్రభువా నేను పాపిని అని రొమ్ము కొట్టుకొనొచ్చు, నేను పాపిని అని రొమ్ము కొట్టుకొనొచ్చు, ఏడ్చుచు ప్రలాపించుచు తన పాపమును ఒప్పుకొని తిరిగి వెళ్ళినట్లుగా చూస్తుంటున్నాం. అదే పరిసేయుడు కూడా వచ్చాడు కదా. ఆ సమయంలో పరిసేయుడు చేసిన ప్రార్థన మనం గమనించినట్లయితే, ఇదిగో నేను వారమునకు మరి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, అదేవిధంగా నా రాబడి అంతటిలో నేను 10వ భాగము చెల్లించుచున్నాను. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ సుంకరి కంటే నేను మరి పాపిని కాదు, ఈ సుంకరి నాకంటే తక్కువవాడు అని అన్నట్లుగా మాట్లాడినట్లుగా మనం చూస్తుంటున్నాం. సుంకరిని పోల్చుకుంటూ మాట్లాడినట్లుగా, ఈ సుంకరి వలె కాదు నేను అన్నట్లు మాట్లాడినట్లుగా చూస్తుంటున్నాం. సుంకరి చేసినటువంటి ప్రార్థనలో విధేయత ఉన్నది, పాపం ఒప్పుకున్నట్లుగా ఉన్నది, తను తగ్గించుకొని ప్రలాపించి ఏడ్చి కన్నీటితో దేవుని ఎదుట మోకరించినట్లుగా, దేవుని ఎదుట మరి తన పాపమును ఒప్పుకొని విధేయత చూపినట్లుగా చూస్తుంటున్నాం. ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అలాగే యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనము కూడా ప్రార్థించుట ద్వారా, అలాగే యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తంలో కడగబడుట ద్వారా, మన పాపం ఒప్పుకున్నట ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుచున్నాం. ఆనాడు అబ్రహాం అయితే మాటకు లోబడుట ద్వారా, మాట వినుట ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అందుకొరకే, అంతేకాదు నిజమైనటువంటి స్నేహితుడిగా, దేవుని యొక్క స్నేహితుడిగా అబ్రహాము పిలువబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. అబ్రహాము ఎంత ధన్యత, అబ్రహాముకు ఎంత గ్రేట్ అండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విషయము మనం గమనించినట్లయితే సమయంలో చూడండి, ఈ యొక్క అబ్రహామును గూర్చినటువంటి నిజమైన స్నేహితుడు కావడానికి అబ్రహాము దేవుని నమ్మాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, అలాగే దేవుని మాటకు లోబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. అదే విధముగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుకనే దేవునికి స్నేహితుడు కాబడ్డాడు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనించినట్లయితే, అక్కడ ఒక మాటను మనం చూసినప్పుడు, ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెనో బాగా గమనించాలి. ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చానో
అంటే ఎవరి ద్వారా అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు? ఎవరిని అబ్రహాము కలుసుకున్నాడు? అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను. బాగా గమనించండి, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరం యాజకుడుగా ఉన్నాడు. అబ్రహాము ఎవరిని కలుసుకున్నాడు ఇక్కడ అంటే, ఆశీర్వదించబడ్డానికి ఎవరిని ఇక్కడ కలుసుకున్నాడు అంటే మెల్కీసెదెకును కలుసుకున్నాడు. ఇతడు ఎవరు అంటే మహోన్నతుడకు దేవుని యాజకుడైన షాలేము రాజు అని రాయబడినది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును మనం చూస్తుంటున్నాం. ఈ షాలేము రాజు కట అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను. అంటే దేవునికి 10వ వంతు అంటే దశమ భాగము తన కష్టార్జితంలో నుంచి, తనకు కలిగిన దానిలో నుండి, తనకు ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి దానిలో నుండి యావత్తులో నుంచి దశమ భాగము ప్రభువుకు చెల్లించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆ యొక్క మరి నీతికి రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుకు, సమాధానానికి రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుకు షాలేము రాజు అని సమాధానానికి అర్థమిచ్చు షాలేము రాజుకు ఇచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. అబ్రహాము మనం చెప్పుకున్నట్లుగా నీతిమంతుడుగా పిలువబడ్డాడు, నీతిగా ఎంచబడింది, లోబడినవాడు. అలాగే తనకున్నటువంటి దానిలో, ప్రభు ఇచ్చినటువంటి దానిలో, తన కష్టార్జితంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ సమయంలో మనం గమనించినప్పుడు దశమ భాగము ఇచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. అంటే దేవుని విషయంలో నెరవేర్చవలసినటువంటిది క్రియలలో కూడా నెరవేర్చాడు కనుకనే అబ్రహాము దేవునికి స్నేహితుడు కాబడ్డాడు. హల్లెలూయా. అదేవిధముగా అబ్రహాము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా 11వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినప్పుడు అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఇస్సాకుకు బదులుగా గొర్రెపిల్ల అక్కడ వధించబడింది. కానీ హృదయపూర్వకంగా తనకు ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకును బలి ఇవ్వడానికి ఎంత మాత్రము తిరగలేదు. అంటే శోధింపబడిన సమయంలో కూడా శోధనను జయించినట్లుగా మనం చూస్తుంటున్నాం. విశ్వాసమును బట్టి, విశ్వాస విషయంలో అబ్రహాము శోధింపబడినప్పటికీ అబ్రహాము శోధనలో ఓడిపోలేదు. శోధింపబడిన పరిస్థితుల్లో అబ్రహాము గెలిచినట్లుగా చూస్తుంటున్నాం. ఈనాడు దేవుని వాక్యం ఇచ్చినటువంటి నీకు చిన్నపాటివి అనేకమైనటువంటి చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు, నీ విశ్వాస పరిమాణమును బట్టి నీకు శోధన కలుగవచ్చు, సాతాను ద్వారా కలుగవచ్చు. దేవుడు ఒకవేళ నిన్ను శోధించి నిన్ను సువర్ణంగా చేయటం కొరకై నిన్ను శోధించిన సమయంలో నువ్వు పడిపోతున్నావేమో. అబ్రహాము శోధనను జయించి ఉన్నాడు కనుకనే దేవునికి స్నేహితుడు కాబడ్డాడు. ఈరోజు నీవు కూడా నీతిమంతుడిగా తీర్చబడితే అబ్రహాము చేసినట్లుగా మరి దశమ భాగము ఇచ్చినట్లుగాను, అలాగే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి కలుసుకొని అతన్ని ఆశ్రయించి ఎవరి దగ్గర కలుసుకొని, అంటే ప్రభువు దగ్గర నువ్వు కలుసుకోవడం అన్నటువంటిది ప్రార్థనలు మాత్రమే సాధ్యమవుతుంది సుమి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవన్నిటిలో ప్రార్థనలో కలుసుకోవడం, దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువుని కలుసుకోవడము, యేసుక్రీస్తు ప్రభువుకు చెల్లించవలసినటువంటిది దశమ భాగము 10వ భాగము చెల్లించడము,
క్రొత్త నిబంధనలోనికి వచ్చినట్లయితే దశమ భాగం కాదు కానీ వర్ధిల్లును కొలది ఇవ్వాలట ప్రభుకి. అలా చేసినాడు కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము యేసుక్రీస్తు ప్రభుకు దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు. హల్లెలూయా. శోధనను జయించాడు గనక అబ్రహాము దేవునికి స్నేహితుడు కాబడ్డాడు. అలాగే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో సర్వశక్తి కలిగినటువంటి దేవునిని ఆయన విషయంలో, అబ్రహాము విషయంలో మనం గమనించినప్పుడు ఆదికాండం 11వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనించినట్లయితే చదువుకుందాం ఆ లేఖన భాగము. అబ్రాహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉంటుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము 90 ఏళ్ల వాడైనప్పుడు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మరి ఆ ప్రత్యక్షతలో తను తాను అబ్రహామునికి కనపరుచుకున్నటువంటి సమయంలో నా సన్నిధిలో నిందారహితుడుగా నీ ఉండమన్నాడు. అలాగే నిందారహితుడిగా అబ్రహాము జీవించాడు గనక దేవునికి స్నేహితుడు కాబడ్డాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకోసమే అబ్రహాం ఏమో కాబడ్డాడు తెలుసా? అన్ని విషయంలో మరి బహుకాలము గడిచిన వృద్ధుడైనప్పటికీ 13వ అధ్యాయం 1వ వచనం మనం 24వ అధ్యాయం 1వ వచనం మనం చూడవచ్చు. అతనికి కలిగినటువంటి 2వ వచనంలో కూడా 13:2లో కూడా మనం చూడవచ్చు. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఎప్పుడైతే నీతిమంతుడిగా తీర్చబడ్డాడో, ఎప్పుడైతే శోధన జయించాడో, నిందారహితుడిగా జీవిస్తూ వస్తున్నాడో, దేవునికి స్నేహితుడే కాకుండా 10వ వంతు ఇస్తూ వచ్చినాడో, దశమ భాగం చెల్లించుచూ వచ్చినాడో, దేవునికి స్నేహితుడే ఉండడమే కాకుండా అన్ని విషయంలో అబ్రహాము ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. అందుకే ఇక్కడ మనం 13వ అధ్యాయం 1వ వచనంలోనే మనం చూస్తాం, పశువులను వెండి బంగారము కలిగి బహు ధనవంతుడై ఉండేను అని. ఎంత గొప్ప సంగతి అండి! అబ్రహాము తను దీవించబడ్డానికి, ఆశ్రయించబడ్డానికి, ధనవంతుడు కావడానికి, మరి స్నేహితుడు కావడానికి దేవునికి లోబడి ఉండటం వల్ల ఇది సాధ్యమైనది. ఈరోజు మనం కూడా అబ్రహాం వలె దేవునికి స్నేహితుడు అవుదాం. దేవునితో మనం కలుసుకొని మనము ప్రభుతో సహవాసం చేద్దాం, ప్రభుతో సన్నిహితంగా ఉందాం.